కరుణాకర్ అనే పేరు ఎవరి పేరు చెప్పండి చూద్దాం. తప్పు. కరుణాకరుడు అనే పేరు రాముల వారి పేరు. ఇప్పుడు జై శ్రీరామ్ అన్నప్పుడల్లా ఆడికి పోతే అకౌంట్, కరుణాకరుడికి అకౌంట్ లో పడుతూ ఉంటాయి ఆశీర్వాదం అంతా. శ్రీరాముల వారి దివ్యమైన ఆశీర్వాదం. కరుణాకరాహ కరుణాయాహ ఆకరాహ. ఆకరాహ అంటే సురంగాలు, కరుణతో నిండినటువంటి సురంగాలు కలిగినటువంటి వారు. ఒక బోర్ వేస్తే నీళ్ళు వస్తాయి కదండి, అలాగే ఎక్కడ బోర్ వేసినా కరుణ వస్తుంది. కరుణాకర సుగుణకి హిందూ దేవుళ్ళు పేరును బట్టే ఆ కరుణాకర సుగుణ అనే పేరు వచ్చిందని వారు మాట్లాడుకుంటున్నారు. ఆ హిందూ దేవుళ్ళ పేరును బట్టి కరుణాకర సుగుణ అనే పేరు రాలా. అప్పుడు ఆ కరుణాకర సుగుణ అనే పేరు ఎవరి ద్వారా వచ్చింది? నా ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా వచ్చింది ఆ పేరు, కరుణాకర సుగుణ అనే పేరు. యోబు గ్రంథము 33:24 ఏ మానవుడు కూడా పాతాళానికి వెళ్ళకూడదని ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చి చనిపోయాడు. ఆ చనిపోయిన యేసుక్రీస్తుని బట్టియే ఆయనే కరుణ సంపన్నుడుగాను, ఆయనే కరుణామూర్తిగాను, ఆయనే కరుణామయుడుగాను, ఆయనే రక్షకుడైన యేసుక్రీస్తుగాను ఈ లోకానికి వచ్చాడు. కాబట్టి ఆయన పేరును బట్టి కరుణాకర సుగుణనే పేరు పెట్టబడిందే కానీ రాముడు గురించి పెట్టబడలేదు. కరుణాకర సుగుణ అనే పేరు శ్రీకృష్ణుడు గురించి పెట్టబడలేదు, శివుడు గురించి పెట్టబడలేదు. అయితే ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:4 బైబిల్ ఏమి సెలవిస్తుంది తెలుసా? దేవుడు కరుణా సంపన్నుడై, నా మాటలు జాగ్రత్తగా వినండి, ఎవడైనా వినండి. కరుణాకర సుగుణ అనే పేరు ఎలా వచ్చిందంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:4 యేసుక్రీస్తు వారు కరుణా సంపన్నుడై ప్రతి మానవుడు కూడా, భూమి మీద ప్రతి మానవుడు కూడా చచ్చిన వారై ఉండగా యేసుక్రీస్తు వారు తన ప్రాణం పెట్టి మనుషులందరినీ కరుణించాడు కాబట్టి, మనుషులందరినీ ఆదరించాడు కాబట్టి, మనుషులందరినీ కనికరించాడు కాబట్టి యేసుక్రీస్తుకి తప్ప ప్రపంచంలో ఏ దేవుడికి కరుణామయుడు కానీ, కరుణామూర్తి కానీ, కరుణ అన్న పేరు ప్రపంచంలో ఏ దేవుడికి రాదు. యేసుక్రీస్తే కరుణామయుడు, యేసుక్రీస్తే కరుణ సంపన్నగలడు దేవుడు, యేసుక్రీస్తే కరుణామూర్తి, యేసుక్రీస్తే రక్షకుడైన యేసుక్రీస్తు వారు. ఈ ప్రపంచంలో ఆయనకి తప్ప, కరుణ అనే పేరు ఆయనకి తప్ప మరి ఏ దేవుడికి చెల్లదు, ఒక్క యేసుక్రీస్తుకి మాత్రమే చెల్లుద్ది. ఒకవేళ మీరు రకరకాలుగా మాట్లాడుకున్నా, ఒకవేళ మీరు అనుకున్నట్లుగా, ఒకవేళ హిందూ గ్రంథాలలో కరుణామూర్తి అన్న పేరున్నట్లయితే నాకు చూపించండి. కరుణ సంపన్నుడు ఉన్నా సరే, కరుణ సంపన్నుడు ఉన్నా సరే, కరుణామూర్తి ఉన్నా సరే, కరుణామయుడు పేరున్నా సరే, కరుణ గల దేవుడని ఉన్నా సరే నాకు చూపించండి, రెఫరెన్స్తో సహా పెట్టండి. అప్పుడే నేను నమ్ముతా. బైబిల్లో తప్ప, యేసుక్రీస్తుకి తప్ప మరి ఎవరికి లేదు ఆ పేరు, ఒక్క యేసుక్రీస్తుకే ఉన్నది.